श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 2 చదువుకుంటున్నాం. నిన్నటి సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే అఖండానంద సరస్వతి గారు ప్రవచనం చెప్తూ ఆయన ఒక మాట చెప్తారు. ఏమంటారంటే సమాధి చెందిన మహనీయులు ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదించలేరు, గురువు భౌతికంగా ఉండాలి, అట్లా ప్రసాదించాలంటే అని చెప్తారు. చెప్పేసరికి మాస్టర్ గారికి సంశయం వస్తుంది. అయితే మరి బాబా విషయం ఏంటి? బాబా అప్పటికి సమాధి అయిపోయారు కదా, సమాధి అయిన కదా, మరి ఎట్లా ఇస్తారు ఆయన? ఏంటి మరి నాకు వెళ్తేనేమో అక్కడ షిరిడీలో అద్భుతమైన అనుభూతిని ఆయన ప్రసాదించారు, మరి నాకు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తే ఇంకా అడుగుదాం అనుకునే టైంకే వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. మాస్టర్ గారికి అవకాశం రాదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ముక్తి సాధించుకోవడానికి సశరీరుడైన గురువు అవసరమని, సమాధి చెందిన వారు ఎంత గొప్పవారైనా మళ్ళీ చూడండి మన కార్యాలు నెరవేర్చవచ్చునేమో కానీ, అంటే మన కష్టాలు అవన్నీ కోరికలు అవన్నీ తీర్చవచ్చునేమో కానీ ఆత్మజ్ఞానం ప్రసాదించలేరు అని పదే పదే చెప్పారట. ఇంకా మాస్టర్ గారికి మరి సాయి విషయంలో ఆయనకి సందేహం వచ్చింది అదనమాట. తర్వాత ఏమో అఖండానంద సరస్వతి హరిబాబా అమ్మ వద్ద సెలవు తీసుకుని కారులో వెళ్ళిపోతారనమాట. అందువల్ల మాస్టర్ గారికి ఆ విషయం గురించి చర్చించేటువంటి అవకాశం దొరకదు. సరే, ఇంకా మర్రోజు తెల్లవారుగానే అమ్మ వద్ద దీక్ష తీసుకున్న కొద్ది మంది తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ ప్రయాణం అయిపోతారు. తర్వాత మాస్టర్ గారికి అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు అమ్మ నాకు ప్రసాదం, అదే నేను వెళ్ళిపోవడం అనేది అమ్మ నిర్ణయం అయితే, ఇప్పుడు బయలుదేరేయడం అనేది అమ్మ నిర్ణయం అయితే నన్ను పిలిచి నాకు ప్రత్యేకంగా ప్రసాదం ఇస్తారు, లేకపోతే అమ్మ వెళ్ళేంత వరకు నేను ఇక్కడే ఉండాలి అని అనుకుని బాబాని స్మరిస్తూ ఉంటారు. అలా స్మరించడం బాబాని మొదలు పెట్టారో లేదో వెంటనే అమ్మ కబురు చేస్తారు మాస్టర్ గారికి. మాస్టర్ గారు వస్తారు. అప్పుడు చేతిలో రవ్వ కేసరి ప్రసాదం పెడతారనమాట అమ్మ. అప్పుడు మాస్టర్ గారికి ఇంకా స్పష్టమై కాస్త బరువు తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ప్రసాదం కళ్ళకద్దుకుని అమ్మకు సెలవు చెప్పుకొని వెనుకకు తిరిగితే అమ్మ హిందీలో ఏమయ్యా నీకు కావాల్సింది ఏమిటి అంటారు అని మరుక్షణమే మళ్ళీ మాట సర్దుకుంటూ నీకేం కావాలి అన్నట్టు. అంటే మాస్టర్ గారు ముక్తి లేక జ్ఞానం కావాలని కోరితే ఆమె ఆశీర్వదిస్తారు, అంతే కదండి, ఆశీర్వదిస్తారు. కానీ అది ఫలించేది ఎన్నడో ఎవరికి తెలుసు, ఎప్పుడు ఫలిస్తుందో నాకెట్ట తెలుస్తుంది, ఎప్పటికో అది అని అనుకుని నేను ఆమెను మరలా దర్శించుకోలేను కదా అని గుర్తుకు రాగానే నేను వెనక్కి తిరిగి అమ్మ మీ దర్శనం నాకు మరొక్కసారి కావాలి అన్నాను. అమ్మ ఒక క్షణం ఆలోచనగా మాస్టర్ గారికి చూసి మంచిది అలాగే లభిస్తుంది పో అన్నారు. వెంటనే మాస్టర్ గారు కొంతమందితో కలిసి బండిలో వెళ్ళి స్టేషన్కి బయలుదేరేస్తారనమాట. మాస్టర్ గారు అనుకుంటారు నా వరకు నాకు అమ్మ ఆశీర్వచనం ఫలించే అవకాశమే లేదనుకుంటారు, కనిపించట్లేదు అవకాశం. అప్పటికే అమ్మ వయసు 85 సంవత్సరాలు. మరలా ఆమె ఎక్కడ స్థిరంగా ఒక చోట ఉండిపోయేది లేదు. నిరుద్యోగిగా ఉన్న నేను త్వరలో ఇంత దూరం వచ్చే అవకాశము లేదు. కనుక ఆమె ఆశీర్వచనం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలనుకున్నాను అంటున్నారు మాస్టర్ గారు. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. నేను తిరిగి జిల్లెలమూడి చేరాను. కాలచక్రం గిర్రును తిరిగి వచ్చింది. నేనెందుకు ఉద్యోగం విడిచి అక్కడకు వెళ్ళానో అది నెరవేరకపోయేసరికి నేను మరలా విద్యానగర్ నెల్లూరు జిల్లా ఆంగ్లోపాధ్యాయుడిగా చేరాను. మాస్టర్ గారు జిల్లెలమూడి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మాస్టర్ గారు జిల్లెలమూడిలో ఉద్యోగం వదిలేసి మళ్ళీ విద్యానగర్కి వస్తారనమాట. అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్గా చేరతారు.
క్రమంగా అక్కడ నిత్యము సత్సంగము, సద్గంధ పారాయణ, అవకాశం చిక్కినప్పుడల్లా మహాత్ముల దర్శనము, షిరిడీ మొదలైన క్షేత్రాలు దర్శిస్తుండడంలో కాలం ఎంతో మధురంగా గడిచిపోతున్నది. ఇంకా మాస్టర్ గారికి ఏముంది, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా సత్సంగం నిత్యము, రోజు సత్సంగము, సద్గ్రంథ పారాయణ చేసుకోవడం, చక్కగా మంచి గ్రంథాలు, అవకాశం ఉన్నప్పుడల్లా మహాత్ముల దర్శనాలు, మళ్ళీ షిరిడీ వెళ్ళడము, ఎన్నో క్షేత్రాలు దర్శిస్తుండడము, దాంతో కాలం చాలా మధురంగా గడిచిపోయింట. ఇలా కొద్ది కాలం గడిచాక ఒకనాడు హైదరాబాదులో నా దగ్గర చదువుకున్న ఒక పాత విద్యార్థి వచ్చి తాను గృహస్థుడిగా పూణేలో ఉంటున్నానని, షిరిడీ వచ్చినప్పుడు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని ఎంతో ప్రేమతో ఆహ్వానించాడు. ఒకసారి మాస్టర్ గారికి కొద్ది కాలం అయిన తర్వాత మాస్టర్ గారికి హైదరాబాదులో మాస్టర్ గారి దగ్గర చదువుకున్న ఒక పాత స్టూడెంట్ ఒక అతను వచ్చి అతను పూణేలో ఉంటున్నానని చెప్పాడు. అతనికి వివాహం అదే అయిపోయింది, అక్కడ ఉంటున్నాడు అనమాట. పూణేలో ఉంటున్నానని, షిరిడీ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి మాస్టర్ గారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించట మాస్టర్ గారిని. నిజానికి నేను ఆ రోజుల్లో ఏ స్నేహితులను బంధువులను, చివరకు విజయవాడలో ఒంటరిగా ఉంటున్న మా తండ్రి గారిని కూడా చూడడానికి వెళ్ళేవాడిని గాను. మాస్టర్ గారు మంచి సాధనలో ఉండేవారు అనమాట. అందుకని మాస్టర్ గారు ఏం చేసేవారు, ఎవరో ఫ్రెండ్స్ని కానీ చుట్టాలను కానీ చివరికి వాళ్ళ తండ్రి గారిని కూడా చూడడానికైనా వెళ్ళేవారు కాదనమాట. కారణం ఏనాటికైనా సన్యసించి, ఇక్కడ కారణం చెప్తున్నారు చూడండి, ఏనాటికైనా సన్యసించి దేశమంతా సంచరించాలని, చివరకు ఎక్కడో ఏకాంత స్థలంలో భగవద్ధ్యానం చేస్తూ జీవిత శేషం గడిపి ప్రశాంతంగా శరీరం విడిచిపెట్టడం ఒక్కటే నా ధ్యేయంగా ఉండేది. అప్పట్లో మాస్టర్ గారి ధ్యేయం ఏంటంటే, ఆయన అనుకున్న జీవిత విధానం అప్పట్లో ఏంటంటే, ఆయన ఎప్పటికైనా సరే సన్యసించేయాలి అంటే వివాహం చేసుకోవాలని మాస్టర్ గారు అనుకోవాలి, సన్యసించేయాలనుకున్నారు. సన్యసించి దేశమంతా సంచరించి చివరికి ఎక్కడో ఒక ఏకాంత స్థలంలో భగవద్ధ్యానం చేస్తూ ఆయన జీవితం అంతా గడిపేయాలి, అక్కడే శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని అనుకున్నారట. అంటే మొత్తం అట్లా సన్యసిస్తూ సాధన చేసుకోవాలని అన్నమాట. కానీ మనకు తెలుసు కదా, తర్వాత మహాత్ములందరూ కలిసి మొత్తం మీద మాస్టర్ గారు పెళ్లి చేసేసారు. కానీ అదంతా ఆ పాత విద్యార్థితో ఏకరువు పెట్టి ఎప్పుడో కానీ మరలా కలుసుకొని అతని ఆత్మీయతను ఆదరణను కించపరచదల్చక అతడితో మొహమాటానికి మాత్రమే పూణే వస్తానని చెప్పాను. మాస్టర్ గారు నేను రానని కానీ ఇలా అనుకుంటున్నాను కానీ ఏం చెప్పకుండా ఎందుకులే అతనికి పాపం అతను బాధ పెట్టడం అని చెప్పేసి మొహమాటానికి మాత్రమే పూణే వస్తానులే అన్నారట, ఎప్పుడో వీలైనప్పుడు వస్తాలే అన్నారట. కొంతకాలానికి షిరిడీలో ఒక వారం రోజులు నిత్యము సాయి సమాధికి 108 ప్రదక్షిణలు, చరిత్ర పారాయణ చేస్తూ ఉండి విరామ సమయం అంతా నాటి సాటి జీవులుగా ఉన్న ప్రత్యక్ష సాయి సేవకుల నుండి శ్రీ సాయిబాబాకు సంబంధించిన వివరాలు, వారి అనుభవాలు సేకరించదలిచాను. కొంతకాలానికి షిరిడీలో ఒక వారం రోజులు ఉన్నారట. నిత్యం బాబాకి 108 ప్రదక్షిణాలు చేసుకునేవారట, చరిత్ర పారాయణ చేసేవారట. ఖాళీ ఉన్న టైం అంతా సాటి జీవులుగా ఉన్న సాయి సేవకుల నుండి శ్రీ సాయిబాబా ప్రత్యక్ష సాయి సేవకుల నుండి సాయిబాబాకు సంబంధించిన వివరాలు ఎవరైనా సరే బాబా గురించి తెలుసు, బాబాను చూసేలా అంటే వాళ్ళ దగ్గర కూర్చుని అన్ని వివరాలన్నీ అడిగేవారు అనమాట. వారి అనుభవాలు సేకరించదలిచాను. ఆ ప్రకారమే షిరిడీ వెళ్ళి 2వ రోజు నుండి నా కార్యక్రమం ప్రారంభించాను. అట్లాగే అనుకుని మాస్టర్ గారు షిరిడీ వెళ్ళి 2వ రోజు నుంచే ఆయన చేయాలనుకుని చేస్తున్నారు. ఆ రోజంతా ఎంతో అమోఘమైన ధ్యాన పారవస్యంలో గడిచిపోయింది. ఆ రోజంతా చాలా బాగా మాస్టర్ గారికి పారవస్యంతో గడిచిపోయింట. కానీ అదేమి చిత్రమో మరురోజు తెల్లవారుతూనే మొదట పూణేలో నివసిస్తున్న ఆ పాత విద్యార్థి గుర్తుకొచ్చి నా మనస్సు చెప్పలేనంతగా బలంగా అతని దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడసాగింది. మాస్టర్ గారు ఏంటి అప్పుడు అతను చెప్పినప్పుడు చూద్దాంలే అన్నారు. కానీ మాస్టర్ గారి ఉద్దేశంలో అతను కలవాలని కాదు, అసలు ఆ టైం వేస్ట్ చేసుకోరు మాస్టర్ గారు. సాధ్యమైనంత ఆయన సాధనలోనే ఉండేవారు. అలాంటిది చిత్రంగా షిరిడి వెళ్ళినప్పుడు ఏమైంట, ఒకరోజు చాలా ధ్యానం చాలా బాగా కుదిరి చక్కగా బాగుంది, ఆయనకి మంచి అమోహంగా అయ్యింది. నెక్స్ట్ డే ఏమైందంటే మాస్టర్ గారికి ఆ పాత విద్యార్థి గుర్తుకొచ్చాట. ఆ పూణేలో ఉంటాను రండి అని చెప్పాడు కదా, అతను గుర్తుకొచ్చి చెప్పలేనంత బలంగా అతని దగ్గరికి వెళ్ళాలని ఆరాటం మొదలైందిట.
అదేం విచిత్రం చూడండి. ఇక్కడ ఎన్ని విధాల ప్రయత్నించినా అది సమాధాన పడట్లేదు. ఎన్ని విధాలు చెప్పుకుంటున్నారో మాస్టర్ గారు, అయ్యో నేను వచ్చింది దేనికి ఏంటి అని ఎంత చెప్పుకుంటున్నా సరే, మాస్టర్ గారు వచ్చింది బాబా దగ్గరికి, బాబా గురించి అన్నీ సేకరించడం, రాయడం, ఇవన్నీ చేయడం కదా మాస్టర్ గారు. అక్కడ కాలం అంతా గడపడం ఆ వారం రోజులు. కానీ ఆయన మనసంతా పూణే వెళ్ళాలి, అతను చూడాలి, అతని దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఎంత సమాధానపరుచుకున్నా ఆయన మనసు కుదుటపడట్లేదు. దాని వలన షిరిడీలో ఉన్న సమయం అంతా వికల్పాలతో వ్యర్థం కాసాగింది. పైగా ఏమైంది, షిరిడీలో ఉన్న టైం అంతా ఆయనకి వ్యర్థమైపోతుంది, ఆలోచన ఉంటుంది, ఇంకా మిగతావి ఏం చేయలేకపోతున్నారు. అంతకంటే ఒకసారి పూణే వెళ్ళి ఆ గుంజాటను వదిలించుకొని తర్వాత మళ్ళా షిరిడీ వచ్చి నా కార్యక్రమం చేసుకోవడం ఒక్కటే మార్గం అనిపించింది. ఇలా టైం అంతా నేను ఇట్లా వికల్పాలతో బతికే ఉండే కన్నా వెళ్ళి ఒక్కసారి నేను పూణే వెళ్ళిపోతే ఆ గుంజాటను వదిలించేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ షిరిడీ వచ్చి హాయిగా ప్రశాంతంగా నా కార్యక్రమాన్ని నేను చేసుకోవచ్చు, అదొకటే మార్గం అనుకున్నారట. ఆ మరునాడే బయలుదేరి పూణే చేరాను. మనకి షిరిడీ నుంచి 5 hours అనుకుంటా పూణే. ఆ మరునాడే బయలుదేరి పూణే వెళ్ళారు మాస్టర్ గారు. నాడు సోమవారం ఏమో మా రైలు కొంచెం ఆలస్యం అవడం వల్ల నేను ఇల్లు చేరేసరికి ఆ విద్యార్థి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అది సోమవారం అవడం వల్ల మాస్టర్ గారు ఇంటికి వెళ్ళేసరికి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతని భార్యకు నేను ఎవరో తెలియదు, అతని వైఫ్కి ఏమో తెలియదు మాస్టర్ గారు ఎవరో. దేశం కాని దేశంలో ఆకాశం నుండి ఊడిపడినట్లు అకస్మాత్తుగా నేను వెళ్ళి పరిచయం చేసుకోవడంతో ఆమె ఎంతో కంగారు పడింది. ఎక్కడి నుంచో మాస్టర్ గారు విద్యానగర్ నుంచి వచ్చారు, చెప్తారు కదా నేను విద్యానగర్ నుంచి వచ్చాను, ఇదేంటి ఎక్కడి నుంచో ఈయన ఊడిపడ్డారు అకస్మాత్తుగా అని అన్నట్టుగా పరిచయం చేసుకునేసరికి ఆవిడ కొంచెం కంగారు పడిందట. అది గుర్తించి అమ్మ అతడు ఆఫీసు నుండి వచ్చే లోపల నేను ఊరు చూసుకుని వస్తాను అని చెప్పి సంచి అక్కడ విడిచి నేను ఊళ్ళోకి బయలుదేరాను. మాస్టర్ గారు అన్నారట, అంటే పాపం ఆవిడ కంగారు పడింది. కంగారు పడేసరికి మాస్టర్ గారు అన్నారట, అమ్మ అతడు ఆఫీస్ నుంచి వచ్చే లోపల నేను ఊరు చూసుకుని వస్తానమ్మా అని చెప్పి అక్కడ సంచి పెట్టేసి మాస్టర్ గారు ఊళ్ళోకి బయలుదేరారట. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఆ మహానగరంలో ఏమి చూడాలో నాకు ఏమాత్రం తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి పూణేలో మహానగరంలో మాస్టర్ గారికి ఏం తెలియలేదు. సాయంత్రం దాకా ఎక్కడ ఎలా కాలక్షేపం చేయాలన్నది పెద్ద సమస్య అయింది. అతను సాయంత్రం కానీ రాడు కదా ఆఫీస్ నుంచి, అప్పటి వరకు నేను ఎట్లా కాలక్షేపం చేయాలి అనుకుంటున్నారట. సినిమాలు మొదలైనవంటే అసహ్యం. మాస్టర్ గారు సినిమాలు అవన్నీ చూడరు, ఆయనకు అసహ్యం. ఏమి చేయాలని ఆలోచించుకుంటూ వీధి చివరకు చేరేసరికి అక్కడ ఒక పూల దుకాణము పండ్ల దుకాణము కనిపించాయి. ఏం చేయాలని ఆలోచించుకుంటూ అలాగ సందు చివరి వరకు వచ్చారట. వీధి చివరి వరకు వచ్చేసరికి అక్కడ పళ్ళు పూలు అమ్మే దుకాణాలు కనిపించాయి. ఒక దానిలో సాయిబాబా, అక్కలకోట స్వామి, గజానన్ మహారాజ్ మొదలైన వారి పటాలకు పూలమాలలు వేసి ఉన్నాయి. అక్కడ ఒక షాప్లో బాబాకి, అక్కలకోట స్వామికి, గజానన్ మహారాజ్కి వాళ్ళ ఫోటోలు పెట్టి పూలమాలలు వేసి ఉన్నాయట ఆ షాపు. నేను ఆ దుకాణానికి వెళ్ళి, బాబు ఈ ఊరిలో దర్శించదగిన స్వాములు సాధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. మాస్టర్ గారు ఏంటంటే ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ ఎవరైనా మహాత్ములు ఉంటే దర్శనం చేసుకుని వస్తారనమాట. అలాగే అక్కడ వెళ్ళేసరికి ఆ దుకాణంలో అక్కడ బాబా, అక్కలకోట స్వామి, గజానన మహారాజ్ ఫోటోలు కనిపించేసరికి వీళ్ళకి ఏమైనా తెలుస్తుందని వెళ్ళారట. వెళ్ళి ఇక్కడ ఎవరైనా స్వాములు కానీ సాధువులు కానీ ఎవరైనా ఉన్నారా ఈ ఊళ్ళో దర్శించుకోవడానికి అని అడిగారట. అటువంటి చోటైతే కాలం తెలియకుండా గడిచిపోతుందని నా భావం. అలాంటి చోటుకి వెళ్తే టైం తెలియకుండా అయిపోతుంది కదా, అందుకని. అంగడి మనిషి పరీక్షగా నా ముఖంలోకి చూసి ఉన్నారు అన్నట్ట. అతను అన్నట్ట. మాస్టర్ గారి కేసు అలా పరీక్షగా చూసా ఉన్నారని చెప్పారట. శ్రీ గుళవలి మహారాజ్ అనే యోగి పొంగవులు ఉన్నారు చెప్పారట. గుళవలి మహారాజ్ అనే ఆయన యోగి పొంగవులు ఇక్కడ ఉన్నారు అని చెప్పారట గుళవలి మహారాజ్ గారు. ఆయనను ఎందరెందరో వచ్చి దర్శించిపోతుంటారు, ఆయన ఎంతోమంది వచ్చి దర్శించుకుంటారు ఆ గుళవలి మహారాజ్ గారిని అని చెప్పారట. ఆయన సాక్షాత్కారం పొందిన పురుషుడని చెబుతారు, ఆయన భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన పురుషుడు అని చెప్తారట. నీవు తప్పక వారిని దర్శించుకో అన్నారట. మీరు తప్పకుండా ఆయన దర్శించుకోండి అని చెప్పారట. నేను అతని వద్దనే పూలు పండ్లు కొనుక్కొని అతడు చెప్పిన చిరునామా ప్రకారం వాసుదేవ నివాస్ అనే ఆశ్రమానికి వెళ్ళాను. అతను చెప్పిన అడ్రస్ తీసుకొని మాస్టర్ గారు అతని దగ్గర పూలు పండ్లు కొనుక్కొని అతను చెప్పిన అడ్రస్ పట్టుకొని వెళ్ళారట. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి మరికొందరు మహాత్ముల పటాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానేట
దత్తాత్రేయుడు మరి కొందరు మహాత్ముల పటాలు అక్కడ ఉన్నాయట. అచ్చటి వారు నన్ను ఒక ప్రక్కనున్న గదిలో ప్రవేశపెట్టారు. అక్కడికి వెళ్ళి అడిగేసరికి ఒక పక్కనున్న గదిలోకి తీసుకెళ్లారట. వాళ్ళు అక్కడికి వెళ్ళమన్నారట. సుమారు 80 సంవత్సరాల వృద్ధులు బక్కపల్చని రూపంతో ఒక ప్రక్కగా పరుపు మీద కూర్చుని ఉన్నారు. సుమారు ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయట. బక్కపల్చగా ఉన్నారట. ఒక పక్కగా ఒక పరుపు ఉందిట, దాని మీద కూర్చుని ఉన్నారట. వారు ఎదుట కొద్దిమంది విద్యావంతులైన భక్తులు కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నారు. ఎదురుగుండా కొంతమంది బాగా చదువుకున్న భక్తులు కొంతమంది కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నారట. నేను ఆ దేశ ఆచారమును అనుసరించి నేను తెచ్చిన పూలు పండ్లు వారి పాదాల ముందుంచి సాష్టాంగ నమస్కారం చేశాను. మాస్టర్ గారు ఆ పూలు పళ్ళు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చేశారట. ఆయనకు ఇంగ్లీషు భాష వచ్చినప్పటికీ ఆ భాషలో ఎన్నరూ మాట్లాడరని అచ్చటి సేవకులు అంతకు ముందే చెప్పారు. మాస్టర్ గారితో అంతకు ముందే చెప్పారట. ఆయనకి ఇంగ్లీష్ వచ్చండి, అయినా సరే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడరు అని చెప్పారట. అంటే సాయంత్రం వరకు నేనుగా ఆయనతో మాట్లాడే అవకాశమే లేదు. మరి ఇంక మాస్టర్ గారికి ఇంగ్లీషే కదా వచ్చింది మాట్లాడాలంటే, ఆయనేమో మాట్లాడారట. ఇంకా నేను సాయంత్రం వరకు ఆయనతో మాట్లాడే అవకాశం లేదనుకోండి. ఆయన మాట్లాడేది నాకు అర్థమయ్యేది కాదు, ఆయన చెప్పేది ఏమో అర్థమయ్యేది కాదట. ఆయన భాషా సమస్య గురించి చెబితే ఆ భక్తుల్లో ఒకరు నేను ఆంగ్ల భాషలో చెబితే స్వామికి అర్థమవుతుందని, ఆయన చెప్పినది అతడే నాకు ఇంగ్లీష్లో చెబుతానని అన్నాడు. అప్పుడు అతను చెప్పారట, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అండి, నాకు ఇంగ్లీష్లోనే నేను చెప్పగలను ఆయనకి చెప్పాలంటే అని అన్నారు. అనేసరి సరే మీరు ఇంగ్లీష్లో చెప్పండి, నేను ఆయనకి చెప్తాను, ఆయన చెప్పింది నేను మీకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అని ఒక అతను చెప్పాడు. కాదండి, భాషా సమస్య గురించి చెప్తే ఆ భక్తులు ఒకరు నేను ఆంగ్ల భాషలో చెప్తే స్వామికి అర్థమవుతుందని మాస్టర్ గారిని ఇంగ్లీష్లో చెప్పేమన్నారు. ఆయనకు అర్థమవుతుంది కదా ఇంగ్లీషు, ఆయన చెప్పిన దాన్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో చెప్తానని చెప్పాట అతను. నాకెంతో సంతోషం అనిపించింది, మాస్టర్ గారి సంతోషం అనిపించింది. అప్పుడు నేను నా జీవితము నా అన్వేషణల గురించి కొంత పరిచయం చేసుకుంటుండగా అకస్మాత్తుగా వెనుక నైమిసారణ్యంలో శ్రీ అఖండానంద సరస్వతి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మాస్టర్ గారు ఆయన గురించి ఆయన అన్వేషణ గురించి అవన్నీ చెప్తున్నారట. చెప్తుంటే మాస్టర్ గారికి సడన్గా గుర్తొచ్చింట అఖండానంద సరస్వతి గారు ఆయన నైమిసారణ్యంలో అన్న మాటలు గుర్తొచ్చాయట. వచ్చి ఆయన చెప్పారట, నేను మొదటి నుండి షిరిడి సాయిబాబాను ఆశ్రయించుకున్నాను. మాస్టర్ గారు చెప్తున్నారు, మొదటి నుంచి నేను షిరిడి సాయిబాబాను ఆశ్రయించుకున్నాను. అప్పటి నుంచి నాకు ఎంతో శాంతి తృప్తి కలిగాయి. ఎప్పుడూ ఆయన గుర్తుకొస్తుంటారు, వారే నా గురువేమోనన్న భావం నాలో బలపడుతూ వచ్చింది. కానీ ప్రత్యక్షంగా ఆత్మజ్ఞాని అయిన గురువు లభించనిదే ముక్తి కలగదని, వారు ఎంతటి వారైనా సమాధి చెందాక మనకు ముక్తిని ప్రసాదించలేరని పెద్దలు ఒకరు చెప్తున్నారు. నాకు ఆయన మీద చాలా గురుభావం బలపడుతుంది అని చెప్పి, కానీ ప్రత్యక్షంగా ఆత్మజ్ఞాని అయిన గురువు లభించనిదే, అంటే భౌతికంగా శరీరంతో ఉన్న గురువు లభించందే ముక్తి కలగదు. వారు ఎంతటి వారైనా సమాధి చెందాక మనకు ముక్తిని మాత్రం వాళ్ళు ప్రసాదించలేరు అని పెద్దలు ఒకరు చెప్పారు. అంతటితో నాకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యింది. నేను ఇప్పుడు మరలా గురువు కోసం వెతుక్కోవాలా అన్నదే నా సమస్య. నాకేమో బాబా దగ్గర చాలా అద్భుతంగా అనిపించింది, ఆయన మీద గురుభావం కలుగుతోంది. మరి ఇప్పుడు ఎవరో పెద్ద అయినట్లు చెప్పారు పెద్దలు, మరి అలా చెప్పాక నేను ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నేను గురువుని వెతుక్కోవాలా, శరీరంతో ఉన్న ఆయన వెతుక్కోవాలా నేను ఇప్పుడు అని అడిగారట మాస్టర్ గారు. దయచేసి నాకు ఈ విషయం నిశ్చయంగా చెప్పండి, నాకు ఇది నిశ్చయంగా చెప్పండి దయచేసి అని చెప్పి మాస్టర్ గారు అడిగారట. మొదట శ్రీ గుళవలి మహారాజ్ గారు నా గురుభక్తిని గురించి, గురువు అనుగ్రహం కోసం నేను తప్పించడం గురించి వాళ్ళతో ఏమేమో చెప్పారు. మొదట మాస్టర్ గారి గురించి చెప్పారట. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ గుళవలి మహారాజ్ గారు ఏం చెప్పారట, మాస్టర్ గారికి ఉన్న గురుభక్తిని గురించి, గురువు యొక్క అనుగ్రహం కోసం ఆయన తప్పించడం గురించి అవన్నీ వాళ్ళతో ఏమేమో చెప్పారట. వాళ్ళు నాకు అదేమో వివరించి చెప్పలేదు. వాళ్ళు ఆయన ఏం చెప్పారో అదేమి వివరించి మాస్టర్ గారికి చెప్పలేట. కానీ ఒకటి చూడండి, మనం వెళ్ళామనుకోండి మహాత్ముల్ని, మన సమస్యలు చెప్పుకుంటాం అక్కడ, నాకు ఇది కావాలి, అలా కావాలి, ఇలా ఉంది, అట్లా ఉంది, అలా ఉంటుంది. కానీ మాస్టర్ గారిది ఎట్లా ఉందో చూడండి, మాస్టర్ గారు అడిగే ప్రశ్నలు చూడండి అసలు ఎలా ఉన్నాయో.
మనం వెళ్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, ఎట్లాంటివి కోరుకుంటూ ఉంటాం, మనం అసలు ఎందుకు వెళ్తూ ఉంటాం? మన సమస్యలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి అలా అనుకుని పెడతాం. మాస్టర్ గారు ఏ ఉద్దేశంతో ఆ మహాత్ములందరినీ దర్శించుకున్నారు, అక్కడ ఎట్లా ప్రశ్నిస్తున్నారు వాళ్ళని, ఎలా సమాధానాలు పొందుతున్నారు, ఎలా వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతున్నారు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలన్నమాట. ఇక్కడ వాళ్ళు నాకు అదేమో వివరించి చెప్పలేదు. నా ప్రశ్నకు వారు చెప్పిన సమాధానం మాత్రమే నాకు ఇంగ్లీష్లో చెప్పారు. స్వామి, సాధన లేక తపశ్చర్య ద్వారా ఆత్మజ్ఞానం సాధించుకున్న మహాత్ములందరి విషయంలోనూ శ్రీ అఖండానంద సరస్వతి చెప్పిన మాట వాస్తవమే. సాధన ద్వారా కానీ తపస్సు ద్వారా కానీ వాళ్ళ ఆత్మజ్ఞానం సాధించుకున్న మహాత్ములు ఉంటారు. అంటే సాధన చేసి బాగా వాళ్ళు మహాత్ములు అవుతారనమాట. అలాంటి వాళ్ళ విషయంలో అఖండానంద సరస్వతి గారు చెప్పింది వాస్తవమే. ఏంటంటే వాళ్ళు సమాధి అయితే కనుక వాళ్ళు ఎవరు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేరు, ముక్తిని వాళ్ళు ప్రసాదించలేరు. అందుకే ముముక్షువు సమిధలు చేత పట్టుకొని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని ఆశ్రయించాలని ఉపనిషత్తులన్నీ చెప్పాయి. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారు? ముముక్షువు అయిన వాడు సమిధలు చేత పట్టుకుని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువుని ఆశ్రయించాలని ఉపనిషత్తులు కూడా చెప్పాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలానే చెప్పాడు. కానీ జన్మతః ఎట్టి సాధన అవసరం లేకుండానే దివ్య పురుషులుగా అవతరించిన వాళ్ళ విషయంలో ఈ సూత్రం వర్తించదు. జన్మతః వాళ్ళకి ఎటువంటి సాధన అవసరం లేదు, అలా లేకుండానే దివ్య పురుషులుగా అవతరిస్తారు. అటువంటి వాళ్ళ విషయంలో ఇది వర్తించదు అని చెప్పారు. ఎవరైతే జన్మించి సాధన చేసి తపస్సు చేసి అలా మహాత్ముల కింద అవుతారో వాళ్ళ విషయంలో అది కరెక్ట్. అఖండానంద సరస్వతి స్వామి వారు చెప్పింది కరెక్ట్. వాళ్ళు సమాధి అయితే కనుక వాళ్ళు ముక్తిని ప్రసాదించలేరు, మన కోరికలు కష్టాలు మాత్రం తీరుస్తారు. కానీ బాబా విషయం అట్లా కాదని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? జన్మతః వాళ్ళు పరిపూర్ణులు అన్నమాట. ఒకసారి ఆగండి, నేను ఇటేటో వెళ్ళిపోయాను. కానీ జన్మతః ఎట్టి సాధన అవసరం లేకుండా వాళ్ళకి ఏ సాధన చేయవలసిన అవసరం లేదు. ఏ సాధన అవసరం లేకుండానే వాళ్ళు జన్మతః పరిపూర్ణులు. వాళ్ళు దివ్య పురుషులుగా అవతరించిన వాళ్ళ విషయంలో ఈ సూత్రం వర్తించదు. వాళ్ళకి అది కాదు. వాళ్ళ శరీరంతో ఉన్న మనకి సమాధి అయిపోయినా సరే వాళ్ళు ప్రసాదించగలరు అన్నమాట. శ్రీ షిరిడి సాయిబాబా అటువంటి పూర్ణ దత్తావతారమే. బాబా అలాంటి పూర్ణ దత్తావతారం. ఆయన విషయంలో అసలు సందేహం లేదు, ఆయన ప్రసాదించగలరు అని చెప్పారు. దర్శనమిచ్చి దత్తావతారమే. వారు మహాసమాధి చెందాక కూడా అవసరమైనప్పుడు భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు. వారి మహాసమాధి అయిపోయినా సరే అవసరమైనప్పుడు భక్తులకి ఆయన శరీరంతో దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు. కనుక ఆయనకు ఇట్టి అభ్యంతరం వర్తించదు, ఆయనకి ఇది వర్తించదు ఇలాంటి అభ్యంతరం అని చెప్పారన్నమాట. కేవలం నీ పూర్వపుణ్యం విశేషం వలన నీకు మొదటి నుండి వారిపైనే గురుభావం కలిగింది. మీ పూర్వపుణ్యం వలన మీకు మొదటి నుంచే ఆయన పట్లే మీకు గురుభావన కలిగింది, బాబా పట్ల అని చెప్తున్నారు. నీవు నిస్సంఖ్యగా వారినే ఆశ్రయించవచ్చు, ఇంక సంశయం లేదు, నువ్వు ఆయన్నే ఆశ్రయించవచ్చు అని మాస్టర్ గారు చెప్పారు. వేరొక గురువును ఆశ్రయించిన అవసరం లేదు అన్నారు. నేను వేరే గురువుని ఆశ్రయించక్కర్లా, క్లారిటీ చెప్పేశారు క్లియర్గా. బాబా ఎంతో గొప్పవారు, జన్మతః ఆయన పరిపూర్ణ దత్తావతారం ఆయన అని చెప్పి ఆయన విషయంలో ఇంకా శంక వద్దు అని చెప్పేశారు. కానీ వారి మాటలు నాకు ఇంగ్లీష్లో చెబుతున్న భక్తుడు శ్రీ గుళవలి మహారాజ్ కూడా అంతటి వారేనని. ఇక్కడ చూడండి, శిష్యులు ఎలాంటి ఈగోలు ఉంటాయో చూడండి. అసలు ఆ శిష్యుడు చెప్తున్నట్టు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు చూసారా, ఇదంతా చెప్పాడు, ఇలా చెప్పారు స్వామి అని చెప్పి మళ్ళీ ఏం చేశాట శిష్యుడు, శ్రీ గుళవలి మహారాజ్ కూడా అంతటి వారే. గుళవలి మహారాజ్ కూడా అంతటి ఆయన బాబాలంటే ఆయన కూడాను బాబా అంతటి వారే, అంటే ప్రసాదించగలరు ఆయన అంతటి ఆయన. కేవలం నమ్రత వల్ల మాత్రమే తమని గురించి చెప్పుకోవడం లేదని తెలిపారట. కానీ నమ్రత వలన ఆయన చెప్పుకోవడం, ఆయన అంటే వినయము నమ్రత వాళ్ళల్లో ఉంటుంది కదా మహనీయులు, దానివలన ఆయన గొప్పవాడని చెప్పుకోవడం లేదు. ఆయన పైకి చెప్పుకోవట్లేదు కానీ ఆయన అంతటి వారే అని చెప్తున్నట్టు. నేను కూడా శ్రీ గుళవలి మహారాజ్ గారికి శిష్యుని కావడం మంచిదన్న భావం అంతటి మాటల్లో స్ఫురించింది. గుళవలి మహారాజ్ గారికి
నువ్వు శిష్యుడైపో, ఆయన అంతటి వారే అని చెప్పి కావడం మంచిదన్న భావం మాటలతో స్ఫురించిందిట అతని మాటల్లో మాస్టర్ గారికి. వారిని ఆశ్రయిస్తే ఆయన శక్తిపాతం చేసి ఉపదేశ దీక్ష ఇస్తారని, అది తీసుకున్న వారందరికీ ఎంతో అద్భుతమైన వికాసం కలుగుతోందని అతను చెప్పాడు. మీరు కనుక ఆయన ఆశ్రయిస్తేనండి ఆయన శక్తిపాతం చేస్తారు, శక్తిపాతం చేసి మీకు దీక్షిస్తారు. అది తీసుకున్న వాళ్ళందరికీ ఎంతో అద్భుతమైన వికాసం కలుగుతుంది, మీరు కూడా తీసుకోండి, మీరు ఎవరైతే వెతుకుతున్నారో ఆయన ఈయన అని చెప్పేశారనమాట. కానీ స్వామి అతడిని వారించి తాము చెప్పిన మాటలు మాత్రమే నాకు తెలపమని, అధిక ప్రసంగం చేయవద్దని అతనిని హెచ్చరించారు. చూడండి ఇక్కడ అసలైన వాళ్ళంటే మహనీయులు ఎట్లా ఉంటారో చూడండి. వాళ్ళు ఆయన ఏం చెప్పారట, వెంటనే అతను వారించారట. నువ్వు ఆపు అని చెప్పారు. నువ్వు మాట్లాడుతుంది ఆపు, నేనేం చెప్పానో అది చెప్పంతే, నీ సొంత మాటలు ఏం చెప్పొద్దు, ఆయనకి అధిక ప్రసంగం చేయవద్దు అని అతన్ని హెచ్చరించారు. నువ్వు అధిక ప్రసంగం చేయకు, నీ సొంత మాటలు ఏం చెప్పొద్దు, నువ్వు నేనేం చెప్పానో అది చెప్పు అతనికి, అంతే అని చెప్పారట. అంతేగాని నా దగ్గర అతను చెప్పినట్టుగా నా దగ్గర ఉండిపో, నేను నీకు శక్తిపాతం చేస్తాను, నేను నీకు అనుగ్రహిస్తాను అట్లా అనలేదు ఆయన. అంటే మాస్టర్ గారు వెళ్ళే బాట ఎంత అద్భుతమైనదో ఆలోచించండి. సాయినాథుల వారి మార్గం అది. సాయినాథుల వారే గురువు మాస్టర్ గారికి. ఎంతటి గొప్ప ఆయన దొరికారో మాస్టర్ గారికి. ఆయన ఏముంది, మోసం చేయొచ్చు కదా, ఎట్లా ఏముంది, మన వైపు తిప్పుకోవచ్చు కదా, ఆయన వైపు తిప్పుకోవచ్చు ఆయన. కానీ అలా చేయలేదు ఆయన. చూసారా, ఆయన అన్నారట అధిక ప్రసంగం చేయవద్దు, నేను చెప్పు అంతే, ఎక్కువ మాట్లాడకని చెప్పారు ఆ శిష్యుడికి. అతన్ని హెచ్చరించారు. అదంతా వినగానే నా మనసులో ఒక అనుమానం తలెత్తింది. అదంతా విన్న తర్వాత మాస్టర్ గారి మనసులో అనుమానం వచ్చిందట. ఎక్కడి నుండో వచ్చిపోయే నాకు ఉపదేశ దీక్ష ఇచ్చి నా బాధ్యత తమ మెడకు తగిలించుకోవడం ఇష్టం లేక మాత్రమే, నా బెడద ఎలాగైనా వదిలించుకోవడానికి మాత్రమే ఆయన అలా చెప్పారేమో అని అనిపించింది. మాస్టర్ గారికి ఏమో మళ్ళీ డౌట్ వచ్చి ఆయనకి ఇంకా పూర్తి స్పష్టత రావట్లేదు అనమాట. అంటున్నారు, ఎక్కడి నుంచో వచ్చాను నేను, నాకు కనుక ఉపదేశ దీక్ష ఇస్తే కనుక నా బాధ్యత ఆయన వహించాలి, అది ఇష్టం, అలా తగిలించుకోవడం ఇష్టం లేకే నా బెడద ఎలాగైనా వదిలించుకోవడానికి మాత్రమే ఈయన అలా చెప్పారేమో అని చెప్పి అనిపించంట మాస్టర్ గారికి. నేను తల వంచుకొని కూర్చోగానే ఆయన కొంచెం చికాకుగా, నేను ఇంత హృదయపూర్వకంగా యథార్థం చెప్పినా కూడా అతడికి ఇంకా ఏవో శంకలు మనసులో పెట్టుకుంటున్నాడు, వాటిని లోపల పెట్టుకోకుండా నిశ్శంకగా అడిగి తెలుసుకోమని మరలా చెప్పారు. ఆయనకు అర్థమైపోయింది, లోపల అనుకుంటున్నారు మాస్టర్ గారు నా బెడద వదిలించుకోవడానికి ఆయన అలా చెప్పారు అంటే, బాబా నువ్వు వెళ్తున్నది కరెక్ట్, బాబా అంతటి వారు, మిగిలిన వాళ్ళు ఇవ్వలేరు, ఇలా ఇదంతా చెప్పారు అని చెప్పి అనుకుంటున్నారు. అంటే నా బెడద వదిలించుకోవడానికే ఈయన ఇలా చెప్పుంటారు అని చెప్పి మాస్టర్ గారు అనుకుంటుంటే ఆయన కొంచెం చికాకుగా చూశారట. చూసి నేను ఇంత హృదయపూర్వకంగా యథార్థం చెప్పినా, నేను ఇంత హృదయపూర్వకంగా నిజాన్ని చెప్పినా కూడా ఇతడు ఇంకా ఏవో శంకలు మనసులో పెట్టుకుంటున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు, శంకలు ఏవో మనసులో పెట్టుకుంటున్నారు, వాటిని లోపల పెట్టుకోకుండా నిశ్శంకగా అడిగి తెలుసుకోమని మనలా చెప్పారట. వాటిని మనసులో పెట్టుకోవద్దు, నీకు ఏదున్నా బయటకి నిశ్శంకగా అడుగు నన్ను అని చెప్తున్నారట, తెలుసుకోమని. అయినా నా బుద్ధి వక్రంగా మాత్రమే పనిచేసింది. ఆయన నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని నిశ్చయించుకున్నాక నేను ఎంతగా అడిగితే మాత్రం ఆయన వేరొక సమాధానం ఎలా ఇస్తారు అన్నదే నా శంక. కనుక ఈసారి ఆయనను డొంక తిరుగుడుగా ఎంతో యుక్తిగా ప్రశ్నించి చిక్కించుకోదలిచాను. మాస్టర్ గారికి అనిపించిందట, ఇంకా వేరే సమాధానం నేను ఎంత అడిగినా ఎందుకు చెప్తారు, నన్ను ఎలాగో వదిలించుకోవాలని ఈయన అనుకున్నప్పుడు ఇంకా వేరే సమాధానం చెప్పరు, ఈయన నన్ను అనుకున్నారట మాస్టర్ గారు. ఈసారి డొంక తిరుగుడుగా ఎంతో యుక్తిగా ప్రశ్నించి మనం తెలుసుకుందాం అనుకున్నారట. స్వామి, నాకు మొదటి నుండి ధ్యానం ఎలా చేసుకోవాలో ఎవరు చెప్పలేదు, నేను సరిగ్గా చేయగలుగుతున్నానో లేదో కూడా నాకు తెలియదు, దాని గురించి నాకు స్పష్టంగా అడగడం కూడా చేత కాదు, కనుక మీరే దయతలిచి మీ అంతర్దృష్టితో చూచి తగిన సవరణలు తెలిపితే ఆ ప్రకారంగానే ధ్యానం చేసుకుంటాను అన్నాను.
అప్పుడు మాస్టర్ గారు అన్నారట, స్వామి నాకు మొదటి నుంచి ధ్యానం ఎలా చేసుకోవాలో ఎవరు చెప్పలేదు, నేను సరిగ్గా చేయగలుగుతున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు, దాని గురించి నాకు స్పష్టంగా అడగడం కూడా చేత కావడం లేదు, కనుక మీరే దయతలిచి మీ అంతర్దృష్టితో చూసి నాకు ఏమైనా సవరణలు ఉంటే తెలిపితే కనుక ఆ ప్రకారం నేను ధ్యానం చేసుకుంటాను అన్నారట మాస్టర్ గారు. అలా అడగడంలో నా భావం ఇది, నాకు ఉపదేశం ఇవ్వడం ఇష్టం లేక మాత్రమే ఆయన నాకు అలా చెప్పి ఉంటే ధ్యానంలో నాకు తగిన సవరణలేమీ వారు చెప్పరు. అంతే కదండి, మాస్టర్ గారిని వదిలించుకోవాలంటే ధ్యానంలో సవరణలు చెప్పరు కదా. అంతే కదండి, నేను ఎవరినైనా వదిలించుకోవాలంటే వాళ్ళకి ఏ సూచనలు ఇవ్వను, పలానా చోటుకి వెళ్ళిపోండి అని చెప్తాను నేను, నాకు ఇష్టం లేకపోతే. ఇక్కడ అదే అంటున్నారు మాస్టర్ గారు. అలా కాక ఆ సవరణలు చెబితే మాత్రమే ఆయన నిజంగా నా హితం కోరి హితం చేస్తున్నట్లు గుర్తు. ఒకవేళ నా ధ్యానంలో సవరణలు కనుక ఈయన ఏమైనా చెప్తే నాకు ఈయన నా హితం కోరి హితమే చెప్తున్నారని అప్పుడు నేను నమ్ముతాను, అది గుర్తు అనుకున్నారట. అటువంటి సంశయాలతోనే నేను వారికి నమస్కరించాను, ఆ సంశయంతో నమస్కరించారట ఆయనకి. నేను పైకి లేవగానే ఆయన ఎంతో ప్రీతితో నా వైపు కనుబొమ్మలు ఎగరవేస్తూ అచ్చటి వారితో, ఇతడు షిరిడీ నుంచి వస్తున్నాడు, సాయిబాబా మనిషి, సాయినాథుని బిడ్డడు, తెలిసిందా అన్నారు. మాస్టర్ గారు లేచి నమస్కరించగానే ఆయన మాస్టర్ గారు వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తా అన్నారట అక్కడ ఉన్న వాళ్ళతో, ఇతడు షిరిడీ నుంచి వస్తున్నాడు, సాయిబాబా మనిషి, సాయినాథుడు బిడ్డడు, తెలిసిందా అన్నారట. అచ్చటి వారు అత్యంత ప్రీతితో నమస్తే అని చెప్పారు. వాళ్ళందరూ నమస్తే అన్నారట. నా గురించి ఆయన ఇంకా ఏమేమో మరాఠీలో వాళ్ళతో చెప్పారు. మధ్య మధ్యలో శ్రద్ధ, కఠిన్ తపస్య వంటి కొద్ది మాటలు మాత్రం నా గురించి వాడారని తెలిసింది. ఏవేవో చెప్పారట వాళ్ళందరికీ మాస్టర్ గారి గురించి, ఆయన తెలియపోతే కదా ఆయన గురించి చెప్పారట, మరాఠీలో చెప్తున్నారట. చెప్పి మధ్య మధ్యలో శ్రద్ధ, కఠిన తపస్సు ఇట్లాంటి మాటలు ఉపయోగిస్తే అవి మాస్టర్ గారికి అర్థమయ్యాయి అన్నమాట. మాస్టర్ గారి గురించి వాడారని తెలిసింట. నేను ఉద్యోగం చేస్తున్నానని, బ్రహ్మచారినని, నాకు డబ్బంటే లక్ష్యం లేదని, ఎక్కువగా మహాత్ములు దర్శిస్తుంటానని చెప్పారట. నా కళ్ళు, నొసలు, కనుబొమ్మల గురించి ఏమో చెప్పారట, అంటే మాస్టర్ గారి ముఖ వర్చస్సు గురించి ఇవన్నీ కూడా చెప్పారనమాట. అవన్నీ రహస్యమైన విషయాలని చెప్పి అచ్చటి భక్తులు నాకు వివరించలేదు. అవన్నీ రహస్యాలు మేము మీకు చెప్పమండి అన్నారట వాళ్ళు. చివరికి స్వామి నేనేమైనా అడగదలిస్తే నిస్సంకోచంగా అడగవచ్చని చెప్పారు. నేను నాకు వచ్చిన సమస్య గురించి అడిగాను. స్వామి అన్నారట, నీకేదైనా ఉంటే చెప్పు నిస్సంకోచంగా అని అడిగితే మాస్టర్ గారు ఆయనకు వచ్చిన సమస్య గురించి చెప్పారట. నేను అలా అడగగానే ఆయన కొద్ది నిమిషాలు తదేకంగా సాలోచనగా చూశారు. అటు తర్వాత అకస్మాత్తుగా ఏదో స్ఫురించినట్లు ఇలా చెప్పారు, సాయినాథుని బిడ్డవైన నీవు ఈ విషయంలో ఎవరినీ ఏమీ అడగనక్కర్లేదు. ఆ సాయినాథుని అనుగ్రహం వల్ల సరిగా సమయానికి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీ ఆనందమాయి మాత ఇప్పుడు ఈ నగరంలోనే ఉన్నారు. చూసారండి, అడిగారు. ఆయన ఏమన్నారట, సాయినాథుని బిడ్డ అయిన నీవు ఈ విషయంలో ఎవరిని ఏం అడగద్దు, ఇంకా అడగక్కర్లేదు నువ్వు. ఆ సాయినాథుని అనుగ్రహం వలన సరిగ్గా ఈ సమయానికి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన ఆనందమాయి అమ్మ మాత ఇప్పుడు ఈ నగరంలోనే ఉన్నారు, పూణేలో ఉన్నారు ఆవిడ. మేము కూడా వారిని దర్శించి నమస్కరించుకుంటాము. నీవు ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఆమె దర్శనం చేసుకొని ఎలాగైనా 1 గంట సేపు ఆమె సన్నిధిలో నీ చేతనైనట్లు ధ్యానం చేసుకో. మాస్టర్ గారు ఏమడిగారండి అప్పుడు అమ్మని, మళ్ళీ ఒకసారి దర్శనం ప్రసాదించండి అని అడిగారు. అలా తిరిగి స్టోరీ నడిచి ఇక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు నీవు ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులు అమ్మ దర్శనం చేసుకో, ఎలాగైనా 1 గంట సేపు అమ్మ సన్నిధిలో ధ్యానం చేసుకో. నీవు నోరు విప్పి చెప్పనక్కర్లేకనే నీలో జరగవలసిన సవరణ అదే జరిగిపోతుంది. నువ్వు నోరు విప్పి ఏం చెప్పక్కర్లేదు, అమ్మకి అదే జరిగిపోతుంది, ఏ సవరణ జరగాలో జరిగిపోతుంది అని ఎంతో సంతోషంగా చెప్పారు. చాలా సంతోషంగా ఆయన చెప్పారట. ఆ మాటలు నా చెవిన పడగానే నా శరీరం గగురు పొడిచింది. మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. శరీరం గగురు పొడిచింట. ఎక్కడ పూణే, ఎక్కడ ఆనందమాయి మాత, వారి దర్శనం మరలా నాకు లభిస్తుందని నేను ఊహించలేదు. మాస్టర్ గారు అనుకున్నారు కదా, అబ్బాయి అసాధ్యం, జరగదు అనుకున్నారు. అసలు ఎక్కడ పూణే, ఎక్కడ ఆనందమాయి మాత, అసలు ఎలా మళ్ళీ నాకు దర్శనం అవుతుంది అని అనుకుని మాస్టర్ గారికి చాలా ఆశ్చర్యపోయారట. నేను ఆమెను కోరినది మరలా ఈ జన్మలో లభించబోదని, బహుశా మరొక జన్మలో నెరవేర్చవచ్చునని మాత్రమే అప్పుడు తలచాను.
అటు తర్వాత నేను ఆ విషయం గుర్తుంచుకోలేదు, ఆమె దర్శనం కోసం నిరీక్షించను లేదు. నేను ఈ జన్మకు అవ్వదు, వచ్చే జన్మలో ఆవిడ తీరుస్తారని అనుకున్నాను నేను. ఆ తర్వాత అసలు నేను ఆ విషయం గురించే గుర్తుంచుకోలేదు, ఆవిడ దర్శనం కోసం నేను అసలు నిరీక్షించలేదు, ఎదురు చూడలేదు. నేను ఇంకా ఈ జన్మకు అవ్వదు అనుకున్నాను, మళ్ళీ వచ్చే జన్మకు ఎప్పుడో అవుతుంది అనుకున్నాను అనేసి మాస్టర్ గారికి ఒళ్ళు గగురు పొడిచిందట. చాలా ఆశ్చర్యంగా ఆనందం అన్నీ కలిగేట మాస్టర్ గారికి. అది ఇంకా మిగిలింది ఇంకా ఏంటి ఏమైంది అనేది మనం ఎట్లా వెళ్తారా మాస్టర్ గారు ఇదంతా మనం రేపు చదువుకుందాం. రేపు కాదండి, రేపు మాకు గణేష్ నిమజ్జనం, అందుకని మళ్ళీ సోమవారం కలుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.